రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? సూపర్ 6 2025లో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి కింద నెల 3,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకి 72,000 ఇచ్చినారా అని అంటాను. ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నారు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. సూపర్ 6, సూపర్ 7 హామీలే. నెలకు 4,000 చొప్పున, ఏడాదికి 48,000, 2 ఏళ్ళకి కలిపి 96,000 మరి ఇచ్చినాడా అంటున్నా. అన్నదాత సుఖీభవ అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది. 10,000, 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతాను. తల్లికి వందనంలో అమ్మఒడికి పేరు మార్చినాడు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోత, తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొడుతున్నాడు. 2వ సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినాడు. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు ఇచ్చింది. ఎంత అంటే 2 సిలిండర్లు, అది కూడా అందరికీ పిల్లలు. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు. ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చున్నాడు ఎన్నికలకు. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాను. మోసం కాదని అడుగుతాను. మళ్ళీ సూపర్ 6, సూపర్ 7 ఎక్కడ అమలైందని అడుగుతాను.